హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం దొండకాయ టమాటా పచ్చడి చేసుకుందాము. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకుందాము. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు. ఈ స్టైల్లో ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ రకమైన దొండకాయ పచ్చడి చేసుకుంటారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా వెరైటీ చట్నీస్ ఏమైనా చేస్తే కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. వీటిని మనం ముక్కలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు కావాల్సిన ముక్కలు చేసుకోవచ్చు, ఎందుకంటే మనం పచ్చడి కదా గ్రైండ్ చేసుకుంటాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ముక్కలు చేసుకొని వేసుకోవాలి. నేను ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి 1 నిమిషం వేగిన తర్వాత, అంటే ఇదిగోండి వైట్ స్పాట్స్ వచ్చాయి కదా, ఇలా వేగిన తర్వాత దీంట్లో దొండకాయలు వేసుకోవాలి. ఈ దొండకాయల్ని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇదిగోండి దొండకాయలు కొంచెం మగ్గిపోయినాయి కదా, మరి మొత్తం మగ్గ అవసరం లేదు. మళ్ళీ మనం టమాటాలు వేసుకుంటాం కదా. 2 టమాటాలని ముక్కలు చేసుకొని వేస్తున్నాను. ½ టీ స్పూన్ పసుపు, 2 రెమ్మలు చింతపండు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ దొండకాయల్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. దొండకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో నేను 1½ టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది. 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ½ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నేను కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. మీ దగ్గర కొబ్బరి ముక్కలు లేవు అనుకుంటే వేయించిన పల్లీలు వేసుకున్నా కూడా బాగుంటుంది, లేదంటే స్కిప్ చేసుకున్నా కూడా పర్వాలేదు. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం కచ్చా పెక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కచ్చా పెక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ½ టీ స్పూన్ ఆవాలు, ½ టీ స్పూన్ జీలకర్ర. పోపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు కొంచెం ఇంగువ వేసుకోవాలి, చిటికెడు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ సరిచూసుకోండి, ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. అంతే, చూసారు కదా దొండకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ఎంత ఈజీగా చేసుకున్నామో చూసారు కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే మాత్రం ఆహా ఇంకేం కావాలి అనిపిస్తుంది. నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.